దీర్ఘకాలిక వ్యాధులకు సహజ సిద్ధమైన ఆయుర్వేద చికిత్స నిర్వాహకులు బాగయ్య వెల్లడి. అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు సహజ సిద్ధమైన ఆయుర్వేదం ద్వారా చికిత్స చేయబడను అని శ్రీ మల్లికార్జున మెగా ఆయుర్వేద కేంద్రం నిర్వాహకులు బాగయ్య తెలియజేశారు. ఈ నెల 14న సంగారెడ్డిలోని ఎస్ఎస్ రెడ్డి స్వీట్ హౌస్ పైన సిద్ధాలింగ కాంప్లెక్స్ వద్ద ప్రారంభించిన శ్రీ మల్లికార్జున మెగా ఆయుర్వేద కేంద్రం మీ ఫ్యామిలీకి కల్తీ కెమికల్ వస్తువుల నుండి విముక్తి కల్పించి పూర్తి ఆయుర్వేదిక్ వస్తువులు మీ ఇంట్లో వాడి మీ ఫ్యామిలీని అనారోగ్యం వారి నుండి కాపాడుకోండి అని తెలియజేశారు. మనమందరం కలిసి ఆయుర్వేదిక్ భారతదేశాన్ని నిర్మిద్దామని మీకు మీ కుటుంబ సభ్యులకు ఇదే మా ఆహ్వానమని నిర్వాహకులు తెలిపారు. మా మెడిసిన్స్ అన్ని WHO, ఆయుష్, ISO, HACCP సంస్థలచే ఆమోదించబడినవి అని తెలిపారు. ACDT, రక్తహీనత, ఆస్తమా, బీపీ, డెంగ్యూ, షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు తక్షణ ఉపశమనం లభిస్తుందని తెలిపారు. కావున మా ఆయుర్వేద కేంద్రాన్ని తప్పకుండా సందర్శించగలరని కస్టమర్లను కోరారు. మా షాప్లో అన్ని రకాల దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యాధులకు ఎలాంటి శస్త్రచికిత్సలు లేకుండా, ఆపరేషన్స్ లేకుండా ఆయుర్వేదం ద్వారానే పూర్తి పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదంలో ఫ్రీ డాక్టర్ కన్సల్టెన్సీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడి నుండి హైదరాబాద్కు మాట్లాడినా కానీ బర్కత్పురాలో ఆదివారము, మంగళవారము కన్సల్టెన్సీ ఫ్రీగా ఉంటుంది. మన సంగారెడ్డిలో కూడా నెలకు ఒకరోజు ఖచ్చితంగా డాక్టర్ గారు టైం ఇచ్చినారు, వస్తానని. అది త్వరలోనే తేదీని నిర్ణయిస్తాను, ఏ వారం వస్తారు అనేది. ఇంకా ఇక్కడ ప్రతి వారికి కూడా ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా సంతానలేమి కానీ, షుగర్, బీపీ అయితే రివర్స్ అవుతుంది, 100% రివర్స్ అవుతుంది. ఏ విధంగా అంటే, మనము షుగర్ వచ్చింది ఒక క్యాండిడేట్కు, ఒక వ్యక్తికి అంటే ఆ వ్యక్తికి రోజు రోజుకు అలోపతి మందులు వాడడం వల్ల ఆయన ఇమ్యూనిటీ పవర్ తగ్గి రోజు రోజుకు డోస్ పెరుగుతూ ఉంది కానీ తగ్గడం లేదు. ఈ ఆయుర్వేదిక్ మందులు కనుక వాడితే కంపల్సరీ 9 నెలలలో 100% షుగర్, బీపీ టోటల్గా రివర్స్ అవుతుందని హామీ ఇస్తుంది. ప్రజలకు గొప్ప శుభవార్త ఏంటంటే, ఎవరైనా ఆయుర్వేదిక్ చికిత్సకు వెళ్ళాలి అని అంటే, మందులకు వెళ్ళాలంటే హైదరాబాద్ కానీ వేరే ప్రాంతాల కేరళ కానీ కోయంబత్తూరు కానీ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వెళ్ళనవసరం లేకుండా మన సంగారెడ్డిలోనే అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఈ సదావకాశాన్ని ప్రజలందరూ తమ ఆరోగ్యాన్ని మంచి ఆరోగ్యాన్ని ఈ ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేదాన్ని వినియోగించుకోవాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా కల్తీ కెమికల్ లేని వస్తువులను, ఆయుర్వేద వస్తువులను వాడి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మనము ఒక వ్యక్తి సంపాదకుడు అని అంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు అంటేనే సంపాదకుడు అని అర్థం. ఆయన ఆరోగ్యం లేనిది ఎంత సంపాదించినా వేస్ట్. ఆయన ఆరోగ్యంగా ఉంటే ఆయనకేం ఆరోగ్యంగా ఉన్నాడు అని అంటారు. కానీ డబ్బులు పెట్టి మనము అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం. పాల ప్యాకెట్ కాడ నుంచి ప్యాడ్స్ కూడా, ఆ మహిళలకు ప్యాడ్స్ కూడా అవి అనారోగ్యాన్ని ఇచ్చే ప్యాడ్స్ ఉన్నాయి. మన దగ్గర అయితే ఆయుర్వేదంతో చేసినవి వాటిని డెమో కూడా చేసి చూపెట్టగలుగుతాం. 100% మనది ఎలాంటి హాని లేనిది, సైడ్ ఎఫెక్ట్స్ లేని ఆయుర్వేద మందులు ఇక్కడ లభించడం జరుగుతుంది. కాబట్టి సంగారెడ్డి నుంచి కూడా 14 మే 2026 నాడు వచ్చి విజిట్ చేసి వాళ్ళు ఇక్కడ తీసుకొని వెళ్ళడం జరిగింది. మనకు జైరాబాద్, కంటి, కల్యేర్, నారాయణపేట్, జోగిపేట్ నుంచి కూడా శంకర్పల్లి అక్కడి నుంచి వాడిన వాళ్ళు ఉన్నారు. క్రియాటిన్ 12, 13 ఉన్న వాళ్ళకు కూడా తగ్గిపోయింది. క్రియాటిన్ 12, 13 ఉన్నదంటే వాళ్ళు ఖచ్చితంగా వారంలో 3 నుంచి 4 సార్లు డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డయాలసిస్ చేసుకోకుండా
కంటిన్యూయేషన్గా డయాలసిస్ చేసుకుంటూ ఈ మందులను వాడితే మన అలోపతి డాక్టర్ వాళ్ళే చెప్తారు, ఓకే నీ బాడీ నీ కిడ్నీస్ మంచిగా పనిచేస్తున్నాయి, నీ క్రియాటిన్ తగ్గిపోతుంది, కాబట్టి మీరు డయాలసిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పగలుగుతారు. ఇది మేము 100% చెప్తాం. ఇంకొకటి, ప్రతి వ్యక్తికి స్టోన్స్ అనేవి చాలా వస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు వాటర్ తక్కువ తీసుకోవడము, తినే ఫుడ్డు, దానివల్ల స్టోన్స్ ఏర్పడి స్టోన్స్తో చాలామంది బాధపడుతున్నారు. స్టోన్స్కి అయితే 15 రోజుల నుంచి 20 రోజుల లోపు వాళ్ళు ఎలాంటి ఆపరేషన్ లేకుండా మనము ఈ స్టోన్స్కు ఆయుర్వేదం ద్వారా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. 25 రోజులు ఈ మందులు వాడితే 18 mm ఉన్న రాయి కూడా పడిపోయింది. అంటే ఆయుర్వేదం యొక్క పవర్ ఆ విధంగా ఉంటుంది. సయాటికా, మనకు సయాటికా అయితే ఆపరేషన్ చేయాలి, లేకపోతే దీర్ఘకాలంగా ఉంటుంది, ఎలాంటి ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు అనే చెప్తారు. లేకపోతే మొకాళ్ళ నొప్పులు వచ్చినాయి, చిప్పలు చేంజ్ చేయాలి, మొకాళ్ళకు చిప్పలు చేంజ్ చేయాలి, మొకాళ్ళకు గుజ్జు అరిగిపోయింది అంటారు. ఈ గుజ్జు పెరగడానికి కూడా మన దగ్గర మందులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి మన దగ్గర మందులు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ కంపల్సరీ డాక్టర్ గారు చెప్పిన సూచనలను పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ మందులను వాడితే 100% తగ్గిపోతుంది. ఈ ఆయుర్వేదాన్ని వాడి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. స్థాపించబడిన శ్రీ మల్లికార్జున మెగా ఆయుర్వేదిక్ కేంద్రాన్ని సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9704111040, ఇంకొకటి 9493750040. ఈ 2 నంబర్లను సంప్రదించినట్లయితే మనకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అవైలబుల్లో ఉంటాం, అందుబాటులో ఉంటాం. మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మేము స్పందిస్తాం. అంటే 9 గంటల నుంచి 9 గంటల వరకే అని అనుకోకండి. ఏ టైంలో మీ బాధను మేము అర్థం చేసుకోగలుగుతాం, ఆ టైంలో మేము కంపల్సరీ ఫోన్ లేపి అయినా మీకు సమాధానం చెప్తాం.